ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యాధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నేను మీకే వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమగినట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనము. మనమందరము గొర్రెల వల్ల త్రోవ తప్పిపోతాము, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే మనమందరము గొర్రెల వల్లే త్రోవ తప్పిపోతాము, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో మీరు గొర్రెల వల్ల దారి తప్పిపోతారు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపురి అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనంలో భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి అందు జాలిపడును, వారి మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒక్కడు మృతి పొందెను గనక అందరం మృతి పొందిరనియు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ధర్మశాస్త్రం చేత ఎవడైనా దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడును సంగతి స్పష్టమే, ఏలియనగా నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించును. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తను సమర్పించుకును, దీనిని గూర్చిన సాక్ష్యం యుక్త కాలములయందు ఇయ్యబడును. చివరిగా ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపములు రాణి మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయం చేత మీరు స్వస్థత నొందితిరి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. దేవ మీరే మా కొరకు ప్రభావ ప్రాణం అర్పించు తండ్రి. నేను మా పాపము ఎదుటి ఒప్పుకుంటున్నాం ప్రభావ, మమ్మల్ని క్షమించి నీ కృపను బలపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.